సో చాలా మంది అడుగుతారు, మేడం పీసీఓకి ఏమైనా డైట్ ఉందా? డైట్ కాదు కానీ పీసీఓడికి యూజ్ చేసే కొన్ని సూపర్ ఫుడ్స్ అని చెప్పొచ్చు. సో ఈ సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడదామండి. నార్మల్ గా మీ ఇంట్లోనే మీ కిచెన్ లోనే దొరికే వస్తువుల్లోనే మీరు మీ డైలీ డైట్ లో యాడ్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ పీసీఓడి చాలా మంది కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకటే నిమిషంలో మాయం చేయరాదండి. ఇట్స్ నాట్ అ మ్యాజిక్. పీసీఓడి అంటే ఎన్నో రోజుల నుంచి మీరు లైఫ్ స్టైల్ సరిగ్గా లీడ్ చేయకుండా, ఎక్సర్సైజ్ లేకుండా, స్ట్రెస్ తో ఉండి, ఓవర్ వెయిట్ గా ఉండి, కంటిన్యూస్ బయట ఫుడ్ తింటూ ఇన్ని ఇయర్స్ నుంచి మన బాడీని ఇది చేసి ఒకటే నెలలో మంచిగా చేసుకోవాలంటే దట్ ఈస్ డిఫికల్ట్. బట్ డెఫినెట్లీ చేంజెస్ అయితే స్టార్ట్ అవుతాయి. యూ విల్ సీ రెగ్యులారిటీ ఇన్ యువర్ పీరియడ్స్ ఇమ్మీడియట్ గా, అండ్ ఎక్సర్సైజ్ తో పాటు యూ విల్ ఆల్సో సీ కంట్రోల్ ఇన్ ద పీసీఓడి అండ్ ఇమ్మీడియట్ ఫర్టిలిటీ, మంచి ప్రెగ్నెన్సీ రిజల్ట్స్ కూడా వస్తాయండి. సో సూపర్ ఫుడ్స్ మోస్ట్ కామన్ గా మన కిచెన్ లో దొరికేది ఏంటండి? అల్లం అండ్ వెల్లుల్లి. సో జింజర్ అండ్ గార్లిక్. వెల్లుల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. సో దానికి మల్టిపుల్ యూజెస్ ఉన్నాయండి. ఇట్ కట్స్ డౌన్ యువర్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇట్ మెయింటైన్స్ యువర్ ట్రైగ్లిజరైడ్స్. సో గార్లిక్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా వెయిట్ లాస్ కోసం దానికోసం గార్లిక్ యూజ్ చేస్తారు. అండ్ ఎవ్రీ మార్నింగ్ వార్మ్ వాటర్ లో జింజర్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో జింజర్ అండ్ గార్లిక్ ఫస్ట్ థింగ్, ఇట్స్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ఎవ్రీబడీస్ కిచెన్. నెక్స్ట్ వచ్చేసి మన ఆకుకూరలు అండి. స్పినచ్ కానివ్వండి, లేదా తోటకూర, ఇంకా బచ్చలి కూర అంటారు. లాట్స్ ఆఫ్ గ్రీన్ వెజిటేబుల్స్ ఉన్నాయండి. బట్ స్పినచ్ చాలా ఈజీగా అవైలబుల్ ఉంటది అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్దీ, రిచ్ ఇన్ ఐరన్, రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, రిచ్ ఇన్ ఫోలిక్ యాసిడ్. అన్ని కూడా ప్రెగ్నెన్సీతో పాటు మీ పీసీఓని కూడా, అంటే ఒక ఇన్సులిన్ లెవెల్స్ ని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేసే కెపాసిటీ ఉన్న లీఫీ వెజిటబుల్స్ అన్నమాట.